నమస్కారం సార్. కూర్చో బాబు. జాబ్లో ఎప్పటి నుంచి చేరమంటారు సార్? చెప్తా, ఒక్క నిమిషం. అమ్మా జ్యోతి, తీసుకో బాబు. టీ ఇచ్చి వెళ్ళిన పిల్ల మా అమ్మాయి జ్యోతి. ఎలా ఉంది? ఆవిడిచ్చిన టీ ఎంత బాగున్నారండి. అంటే నీకు నచ్చినట్టేగా? నచ్చడం అంటే అది మీరు చూడు బాబు, మీ బామ్మ సూర్యకాంతమ్మ మాకు దూర బంధు. ఇలా నీకు ఉద్యోగం కావాలంటూ రాసింది. నాకు కూతురుంది, దాన్ని నీ మనవడికి చేసుకుంటానంటే ఉద్యోగం ఇస్తానని నేను జవాబు రాసి ఆ నిబంధనకు ఒప్పుకునే నిన్ను మీ బామ్మ ఇక్కడికి పంపించిందన్నమాట. ఇందాక జాబులో ఎప్పుడు చేరాలని అడిగావు చూసావు, అది నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. అమ్మ బామ్మ ఇంత కుట్ర చేసావా? నువ్వు చెప్పిన కనకదుర్గ మహత్యం కదా ఇదే. ఏం బాబు, పెళ్లి విషయం ఏమంటావు? క్షమించండి, నేను పెళ్లికి అనర్హుడిని. అంటే నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఓన్లే బాబు, ఇప్పుడు వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది. మంచి డాక్టర్గా చూపించి నీ లోపం నేను సరి చేయిస్తా కదా. సార్ పెళ్లికి అనర్హుడిని అంటే మీరు అనుకునే టైప్లో కాదు సార్, అపార్థం చేసుకోకండి. మరి పెళ్లి ఎందుకు వద్దంటున్నావు? దానికి ఒక చరిత్ర ఉంది సార్. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో అలా ఎన్నో అందమైన కలలు కంటూ కథలల్లుకుంటూ కాలం గడిపేవాళ్ళం ఇద్దరం. ఓ రోజున హలో, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఈవేళ నా బర్త్డే అని మీకెలా తెలిసింది? మామూలుగా మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. కింద హాస్టల్లో చెప్పారు పైన మీ బర్త్డే పార్టీ జరుగుతోందని పరిగెట్టుకు వచ్చాను. మీకు విషయం చెప్పాలి. ఏమిటిది? నాకు ఈ విషయం ఇప్పుడే తెలియడం వల్ల బర్త్డే బేబీకి ప్రెజెంటేషన్ తెచ్చే టైం లేకపోయింది. ప్రస్తుతానికి ఈ బహుమతి తప్ప ఇంకేమీ ఇవ్వలేను. ఎంత ధైర్యం నీకు! మీ మగజాత అంతా ఇంతే. మీ ప్రేమ మనసుకు సంబంధించింది కాదు, కేవలం వయసుకు సంబంధించిందే. గెట్ అవే, గెట్ అవే ఫ్రమ్ హియర్. రాధ ఎందుకు అలా వింతగా ప్రవర్తించిందో నాకు ఈ క్షణం దాకా కూడా అర్థం కాదు సార్. అయినా ఇప్పటికి కూడా ప్రతి క్షణం తనే నా కళ్ళ ముందు కదలాడుతుంది. ఈ జన్మకు పెళ్ళంటూ చేసుకుంటే రాధారాణిని చేసుకోవాలని ఒట్టు పెట్టుకున్నాను. ఆ కారణంగా ఐఎమ్ సారీ, నేను మీ అమ్మాయి గారిని పెళ్లి చేసుకోలేను. కానీ మీ బామ్మగారు నా ప్రేమగోళ మా బామ్మకు తెలియదు సార్. పెద్దావిడే, బతికిన నాళ్ళు బతికిన మనిషి. బతికే ఈ 2-3 ఏళ్ళు ఈ విషయం చెప్పావిని బాధ పెట్టడం లేక నాలోనే దాచుకున్నాను. ఎలాగైనా నాకు త్వరగా పెళ్లి చేయాలని ఆవిడ పట్టుదల. ఏవో కుంటి సాకులు చెప్పుకుంటూ నెట్టుకొస్తున్నాను. అయితే నువ్వు ఆ రాధారాణిని తప్ప వేరే ఎవ్వరిని పెళ్లి చేసుకోనంటావు? అవును సార్, తనను ముద్దు పెట్టుకోవడం నేను చేసిన మహా అపరాధం. అలా ఒక కన్నెపిల్లని ముట్టుకుని మలినం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఘోరమైన పాపం. చాలా గొప్ప మనసు బాబు నీది. ఆడపిల్లల్ని ముద్దు పెట్టుకోవడమే కాదు, మానభంగాలు చేసి గుట్టు చప్పుడు కాకుండా మరొక పిల్లని పెళ్లి చేసుకుంటున్న ప్రబుద్ధులు పెరిగిపోయిన కాలం ఇది. ఈ రోజుల్లో ఇంకా నువ్వింత న్యాయానికి కట్టుబడి ఉన్నావంటే యు ఆర్ గ్రేట్. ఓన్లే బాబు, నీ అంత మంచి మనిషికి అర్ధాంగి అయ్యే అదృష్టం నా కూతురికి లేదు. ఎవరి ప్రాప్తం వారిది. ఏరా బుజ్జులు, కాయ పండా చెప్పరా పిచ్చి సన్నాసి? కాయ పండా? మొక్కజొన్న పొత్తు. పోన్లే, పొత్తు కుదిరింది కదా. అమ్మాయ్యా బామా, లోపలికి వెళ్ళి ఒక కత్తిపేట పట్టరావే, రోకలైనా పర్లేదు. ఇప్పుడు అవి దేనికి రా తిక్క సన్నాసి? నేను చంపేయడానికి. కత్తిపేట అయితే పేక్కు వస్తాను, రోకలైతే పచ్చడి చేస్తాను. అదేమిట్రా తింగర కుంక? నా పెళ్లికి లింకు పెట్టి నాకు ఉద్యోగం తెప్పించాలని చూస్తావా? మీ బంధువుకు ఉత్తరం రాసి ఇంటర్వ్యూ కార్డు తెప్పించి అది కనకదుర్గ మార్చి అంటూ కథలు చెప్తావా? అందులో తప్పేముందిరా? పిల్లనిచ్చి ఉద్యోగం ఇస్తానంటే చేయడానికి దుబ్బడా నీకు? పోమ్మో, చివరి సార్ చెప్తున్నాను విను. నా విద్యను చూసి ఎవడన్నా ఉద్యోగం ఇస్తేనే చేస్తాను కానీ ఇలా రికమెండేషన్ల మీద పిల్లల్ని చేసుకునే షరతు మీద వచ్చే ఉద్యోగాలు నేను చేయను కాక చేయను. అలా ఉద్యోగం సంపాదించిన రోజున నా పెళ్లి గురించి ఆలోచిస్తానే తప్ప ఈ లోపు కాదు. ఈ లోపు నా పెళ్లి గురించి నువ్వు ఇంకొక మాట ఎత్తావో నిన్ను చిత్తుకాయతాలు చెప్పినట్టు చెప్పేస్తాను, జాగ్రత్త. ఓ అబ్బో,
ఆ ముక్కు మీద కోపం, ఆ తిక్క తిక్క మాటలు అన్ని తాతగారి పోలికే. చాలు నోరు మూసుకో. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, ఈ విధవకి ఎక్కడ రాసి పెట్టావు, ఏ ఊళ్ళో రాసి పెట్టావు తల్లి ఉద్యోగం? ఇప్పుడు నేను మీకు రోజు మనం భుజించేటువంటి కాయగూరల్లో ఒకటైనటువంటి వంకాయ బొమ్మ వేసి చూపిస్తా. చూడండి, అందరు ఇక్కడ చూడండి. ఇలా ముందు గీయాలి. క్రీస్తు శకం 1658 నుంచి 1681 వరకు, అంటే ప్రభవనామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి నుంచి విభవనామ సంవత్సర ఆషాఢ బహుళ పంచమి వరకు ఔరంగజేబు ఉత్తర ఇండియా అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు కూడా జైత్ర యాత్రలు సాగించాడు. One, two, three, four. 5 క్లెరా, 6 కేశనాడి లేక ఆప్టిక నాడి. ఇక్కడి నుంచి చూడండి, ఇది క్లెరా. ఈ మధ్యలో ఉన్న భాగాన్ని రెటీనా అంటారు. బాబు గోపి, ఫస్ట్ అవర్ అయిపోయింది, క్లాస్కి వెళ్ళకుండా గోళీలు ఆడుతున్నావా? వెళ్ళైనా వెళ్ళు వెళ్ళు. నాకు బాధగానే ఉంది. అబ్బో అమ్మో, అక్కడ అది ఇక్కడ ఇది. సారీ మేస్టారు, రాకూడని టైంలో వచ్చినట్టున్నాను. రాకూడని టైం ఏం కాదు పటేల్ మేషారు, రండి. మా మధ్య ఉంటుందండి మామూలు గొడవే, పెళ్లి గొడవ. త్వరగా పెళ్లి చేసుకోవటం ఎలాగా అని ఆలోచిస్తున్నాం. ఏమిటి ఇలా వచ్చారు? గోపి తలపిస్తున్నాం రోజు రోజుకి పెరిగిపోతుంది మేస్టారు. నోటుకొచ్చిన బూతుకుతలు కూస్తున్నాడు. ఇప్పుడు నన్ను పట్టుకుని అమ్మో 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 నానా బూతులు తిట్టాడు మేస్టారు. రోలెళ్ళి మధ్యలతో మొరబెట్టుకున్నట్టుంది మేస్టారు. వాడు మిమ్మల్నే కాదు, హెడ్ మాస్టర్ అన్న గౌరవం కూడా లేకుండా నేను కనబడితే చాలు నా సర్వీసులో ఎప్పుడు వినని తాజా బూతులతో నన్ను తిట్టిపోస్తున్నాడు. అవును మేస్టారు, మిమ్మల్ని తిట్టడం నేను చూశాను. అందుకే ఈ మధ్య వాడి కంటపడకుండా చెట్ల చాటు నుంచి పొదల పక్క నుంచి పాక్కుంటూ రూములోకి వచ్చి తగలడుతున్నాను. ఇలా అయితే ఎలా మేస్టారు? వాడు పొగడడానికి మనం ఏం చేయలేమంటారా? ఏం చెయ్యలేం మేస్టారు. ఆ పిల్ల రాక్షసుడు ఈ స్కూలు యజమాని, గ్రామానికే మకుటం లేని మహారాజు పెద్దరాయుడు గారి ఏకైక పుత్రరత్నం. వాడి మీద ఈగ వాళ్ళ క్షమించడు రాయుడు గారు. ఆ ధైర్యంతోనే ఈ కుర్ర వెధవ కనిపించిన వాడినల్లా కారుకోతలు కూస్తున్నాడు. గతంలో వాడిని మందలించిన పాపానికి 10 మంది మాస్టర్లను ఉద్యోగాల్లో నుంచి పీకేశాడండి రాయుడు గారు. ఆ పిల్లలు పోయిన అవధానంలో మాస్టర్ని మీరు రోజు చూస్తూనే ఉన్నారు కదా. నాన్న, నన్ను ఒక్కసారి తిట్టు నాన్న. తిట్టవు తిట్టు. వీడిని మనం ఏం చెయ్యలేం మాస్టారు, ఏమీ చెయ్యలేం. పోనీ ఈ ఉద్యోగాలు వదిలేసి నువ్వు పోదామా అంటే మళ్ళీ ఇంత జీతాలు ఇచ్చే ఉద్యోగాలు మనకి దొరికి చావు. ఇంతే, ఈ జన్మకింతే. ఇదిగో వాడి గురించి ఎవరితోనూ చెడుగా అనకండి. ఆ మాట తెలిస్తే మండి పడిపోతాడు రాయుడు గారు. నేను స్కూల్ కాడికి వెళ్ళారా ఇంటో చెప్పు. ఆడికి ఇవాళ డిఓ గారు వస్తానంట. కుక్కలు వచ్చేస్తున్నాయి బాబోయ్, కుక్కలు వచ్చేస్తున్నాయి. కుక్కలు వస్తున్నాయంటే ఆ తిక్క మనిషి కూడా వస్తున్నట్టే లెక్క. పదండి పదండి. ఏమండి పటేల్ మాస్టారు, మా రుద్రమదేవి మీ ప్రేమ గోల తర్వాత చూస్తుందరు గాని ముందు రాయుడు గారు వస్తున్నారు, పదండి. నమస్కారం దొరవారు. ఏందయ్యా పంతుల్లో కళాసుల్లో పాఠాలు చెప్పుకోకుండా ఇక్కడ నుంచి ఏం చేస్తున్నారు? ఈ రోజు ఇన్స్పెక్షన్ కదా, డిఈఓ గారి కోసం ఎదురు చూస్తున్నాం. ఈ లోపు తమరు వచ్చారు. మా గుంటడు బాగా చదువుకుంటున్నాడా? ఎంత మాట! తమ పుత్రరత్నం జాతి వజ్రం కదండి దొరగారు. వయస్సులో చిన్నవాడైనా ఎంత విజ్ఞానం, ఎంత వినయ విధేయతలు.